ఒకసారి రివిజన్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ మన అభిరుచులు, అలవాట్లు, ఓకే, మన నమ్మకాలు లేదా న్యాచురల్గా జరిగే పనులు, ఎవరు ఏం చేస్తారు అని చెప్పేవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏం చెప్పాను మీకు? ఇప్పుడు లేదా ఈ మధ్య జరుగుతూ ఉన్న పని, జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్పాను? జరిగిపోయింది. కానీ ఎప్పుడు జరిగింది? ఇదిగో ఈ 5 wordsతో జరిగింది. జస్ట్ ఇప్పుడే జరిగింది, రీసెంట్గా జరిగింది, ఆల్రెడీ జరిగింది, ఎట్ ఇంకా జరగలేదు, నెవర్ ఎప్పుడూ జరగలేదు అనే వాటికి ఇది వాడతారు. నెక్స్ట్ వాట్ అబౌట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? రీసెంట్గా ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యింది, ఆ యాక్షన్ ఇప్పటికీ జరుగుతుంది. అదేంటి సార్ రీసెంట్గా స్టార్ట్ అయ్యి ఇప్పటికి జరుగుతుందంటే మనం ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాం కదంటే, అందులో ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని టైం మెన్షన్ చేయం. ఇక్కడ ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అన్నా, కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తామో చెప్పట్లేదు కదా. సో అందుకే మనం ప్రెజెంట్